హాయ్ అందరికీ. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇదొచ్చేసి మేము పెద్దమ్మవి బొక్కలు తీసుకొని వాడపల్లి దగ్గర కలిపొచ్చామనమాట. ఆ రోజు తీసిన ఒక చిన్న వీడియో అండి. నేను దీన్ని ఎందుకు షేర్ చేస్తున్నానంటే, మొన్ననే అన్నీ మిస్ అయినా. అసలేంటి అంటే, ఇప్పుడు మనకు ఒకరి జ్ఞాపకాలు గుర్తుండడానికి ఇలా ఫోన్లలో వీడియో తీసుకొని పెట్టుకుంటే ఎప్పటికైనా మనం చూసుకోవచ్చు అన్నట్టుగా అయితే ఇట్లా అయితే నేను వీడియో తీసిన. ఇదైతే వచ్చేసి ఆఫ్టర్‌నూన్ 1:30 అవుతున్న టైము. నేను, అక్క, మా చిన్నమ్మ ఇంకా పిల్లలిద్దరూ బావ కలిసైతే పొలం దగ్గరికెళ్తున్నాము. మొన్న పెద్దమ్మనైతే మా పొలంలోనే కాష్టం పెట్టినాం. చెప్పాలంటే మా దగ్గర ఇక్కడ అందరూ అయితే బొందలే పెడుతున్నారు. మేమైతే పెద్దమ్మని కాష్టం పెట్టినాం. మీ అందరికీ తెలుసో లేదో 2 ఇయర్స్ అనమాట. 2 ఇయర్స్ అవుతుంది. నేను పెద్దమ్మని, పెద్దనాన్నని, అమ్మని, నాన్నని, మా అత్తమ్మని, మా మావయ్యని వీళ్ళందరిని అయితే నేను కాశీకి తీసుకెళ్ళాననమాట. అమ్మ వాళ్ళు బీహార్‌కొస్తే అటునుంచి అటే కాశీ, దేవ్‌ఘర్, పటేశ్వర అని చెప్పేసి కొన్ని స్పెషల్ ప్లేస్‌లు అయితే వాళ్ళకి చూయించాను. అయితే అక్కడ ఏంటి అంటే చాలామంది అంటుంటారు గదా! కాశీకి వెళ్ళిన వాళ్ళని కాష్టం పెట్టాలని జెప్పేసి. పెద్దమ్మ గూడా తనున్నప్పుడు అంటే ఇట్లా మామూలుగా మాట్లాడుకుంటారు గదా! ఎవరైనా సరే మా బతుకు ఇంతే మాకెవరు లేరు. ఎప్పుడో ఒకప్పుడు మేము పోతాం అని జెప్పేసి. అలాంటి టైంలో పెద్దమ్మ ఏమన్నదంటే, మమ్మల్ని గూడా మేము కాశీకి పోయినాం గాబట్టే మమ్మల్ని కాష్టం పెట్టుర్రి అని జెప్పేసి అప్పుడప్పుడు మాతోని అంటూ ఉండేదనమాట. ఇగ తన మాట ప్రకారమే తననైతే మా పొలం దగ్గరనే కాష్టం పెట్టినము. ఇంకా గోరి వచ్చేసి ఇప్పుడు మామూలుగా మా వాళ్ళందరి ఒక ప్లేస్‌లో ఉంటాయి గదా! అక్కడనే గోరి కట్టించినాము. మేము పొలానికి వెళ్ళే టైంలో 1:30 అయితుంది గదా! చాలా ఎండ కొట్టింది. అగో అక్కడ లాస్ట్‌లో పెద్దమ్మనైతే కాష్టం పెట్టినాం. కాష్టం పెట్టిన తర్వాత 3 రోజుల తర్వాత బొక్కలు తీసి కొన్నేమో ఇట్లా చెట్టుకి కట్టినాం. ఇంకొన్నేమో గోరి కట్టడానికి అక్కడ ఏసొచ్చినామనమాట. బొక్కల్ని ఏసొచ్చినాము. ఆ తర్వాత ఇంకా ఇప్పుడు మేమిక్కడ కట్టిన బొక్కలున్నాయి గదా! వీటిని వాడపల్లి దగ్గర కలపడానికైతే వెళ్తున్నామనమాట. ఈరోజు ఇక్కడ మీకు వీళ్ళు కనిపిస్తున్నారు గదా! వీళ్ళు వచ్చేసి కలువొచ్చిండ్రు. మా పక్కన వేరే పెద్దమ్మ వాళ్ళది నాటేస్తుంటే నాటులో వరి పీకడానికైతే వచ్చిండ్రనమాట. ఇదే గుంపులో మా పెద్దమ్మ గూడా పని జేసేది. మేము వెళ్ళినప్పుడైతే వాళ్ళక్కడ చాలా ఎమోషనల్‌గా అయిపోయిండ్రు. ఇగ బావేమో చెట్టుకి కట్టినాం గదా! తీసుకొనైతే వచ్చేసిండు. ఇగ నేను, అక్క, బావ అందరం కలిసైతే ఇంటికి వెళ్ళిపోయి వాడపల్లికెళ్తున్నాము. బ్యాగులు తెప్పండి. ఎవరు? ఏమైంది? నా మీద వస్తుంది ఒకసారి. నా మీద వస్తా. డోర్ ఎత్తుకో. ఓకే డన్. ఓకే డన్. వైట్ కలర్ స్పీడ్‌గా పోతుందనా? వైట్ కలర్ ఆగదు మనకు కదా? అందుకే వైట్ ఎక్కుదామంటే రెడ్ ఎక్కుదామంటాడు. మనం వైట్ ఎక్కుదామన్నా కదా.
నువ్వు తెద్దెందుకు రెడ్ ఎక్కుతా అంటాడు, ఈయన వైట్ ఎక్కడు. మాతో పాటుగా వాడపల్లికి ఎవరెవరు వచ్చారంటే మా అత్తయ్య, మా మామయ్య, తర్వాత వచ్చేసి మా అమ్మ. నాన్న అయితే రాలేదు. నైటు ఇక్కడ అంటే తెల్లారి పొలంలో ఏదో పనుందని చెప్పేసి నాన్న ఇంటి దగ్గరనే ఉండు. పెద్దనాన్న, చిన్నమ్మ, తర్వాత వచ్చేసి మా అక్క, మా బావ వీళ్ళందరం కలిసి అయితే మేము వాడపల్లికెళ్ళినాం. మా సెకండ్ అక్క అయితే రాలేదు. మా అక్క వాళ్ళ హస్బెండ్‌కి కాలుకి ఏదో ఇన్ఫెక్షన్ అయింది. అందుకే వాళ్ళైతే రాలేదు. మేమందరం అయితే వాడపల్లికొచ్చినాము. మా ఇంటి దగ్గర నుంచి వాడపల్లికి రావడానికైతే మాకు 2½ అవర్స్ అయితే టైం పట్టింది. మేమెళ్ళేసరికి ఆల్రెడీ 5:30 పైనే అయిపోయింది. 6:00 అనుకోండి. ఏంటి అంటే మేము వెళ్ళడమే ఈవినింగ్ టైమ్ వెళ్ళినాం. ఫస్ట్ మేమేమనుకున్నామంటే ఫస్ట్ వాడపల్లిలో బొక్కలు కలిపేసి చెరువుగట్టుకెళ్ళి అక్కడే నిద్ర చేద్దామని చెప్పేసి అనుకున్నామనమాట. కానీ ఏమన్నారంటే ఇక్కడికి రాగానే 5:00కే టెంపుల్ అయితే క్లోజ్ అయిపోతదంట. అంటే పంతులందరూ ఎళ్ళిపోతారంట. ఇక ఫస్టు ఎట్లైనా మేము బొక్కలు కలుపుతున్నాం కదా! పంతులతో ఉండి అంటే ఆయన మంత్రాలు చదివితే కొంచెం మనకు ఒక సాటిస్ఫాక్షన్ ఉంటది గదా! ఒక మనిషి ఆత్మ శాంతిస్తది. ఊరికనే హడావిడిగా కలిపెళ్ళిపోతే వాళ్ళ ఆత్మ శాంతించదని జెప్పేసి ఎన్నెన్నో మాటలు వింటూ ఉంటాము. మాకు కూడా పంతులు లేడు అని చెప్పగానే ఫస్ట్ మా వాళ్ళన్నారు గదా! అంటే మా మామయ్య, "మనకు ఎప్పటినుంచో ఇదంతా లేదు గదా! కలిపేసి ఎళ్ళిపోదాం పా" అని జెప్పేసి మా మామయ్య అంటే, మళ్ళీ అయితే ఇంకా అందరూ ఆలోచించి రేపు ఉదయం పొద్దుగాలనే పంతులొస్తాడు గదా! 4, 5 గంటలకి. ఇగ చేసిన వాళ్ళమేదో శాస్త్ర ప్రకారంగా చేస్తే మనకు గూడా మంచిగా తృప్తిగా అనిపిస్తది. వాళ్ళ ఆత్మ గూడా శాంతి అని చెప్పి మనం కూడా ఒక ఇట్లా అనుకుంటాం గదా! అన్నీ శాస్త్ర ప్రకారంగానే జేసినాము. మీ ఆత్మ శాంతించాలి అని జెప్పేసి, శాంతించే ఉంటది, నిమ్మలంగానే ఉంటది అని జెప్పేసి ఒక మనలో మనం ఇలా తృప్తి చేసుకోవడానికైతే మేమందరం అయితే శాస్త్ర ప్రకంగానే అన్నీ జరిపిద్దామని జెప్పేసి డిసైడ్ అయిపోయి పొద్దుగాల పంతులొచ్చే వరకైతే వెయిట్ చేద్దామని జెప్పేసి నైట్ అయితే వాడపల్లి దగ్గరనే నిద్ర చేద్దామని జెప్పేసి డిసైడ్ అయిపోయినాము. ఇక ఈలోపు మా వాళ్ళందరూ కారు దిగే వరకు ఈవినింగ్ 6:30 అయిపోయింది. ఇక్కడ వాటర్ ఎట్లున్నాయి, ఏంటి అని జెప్పేసి ఇక అందరూ చూడ్డానికైతే వెళ్తున్నారు. ఇగ ఈడ కన్నయ్య గూడా అక్కడ వాటరున్నాయి, బోట్లున్నాయి అని చెప్పగానే వాడికి గూడా కొంచెం హుషారుగొచ్చేసింది. వాడు గూడా ఫాస్ట్‌గా ఇక్కడ మెట్లయితే దిగిపోతున్నాడు. చాలామంది ఏంటంటే మొన్నటిదాకా మాకు దగ్గరలో భీమలింగం అని ఉంటది. అక్కడ కలిపేసొచ్చేవాళ్ళు. ఈ మధ్య కాలంలో ఎక్కువగా వాడపల్లికెళ్తున్నారనమాట. మేము గూడా ఇక్కడికే వచ్చినాం. నైట్ అయితే నిద్ర జేసినాం. ఇగ తెల్లారైతే ఇగ ఈ కార్యక్రమం అయితే స్టార్ట్ చేసినాము. ఓం పరమాయ యారమ్మ రేస్తే పైన దండం పెట్టేవాళ్ళు దండం పెట్టండి, అందరు కూడా దండం పెట్టండి. మమ ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్టకామ్య అభివృద్ధ్యర్థం మనోభిష్ట ఫల ప్రీత్యర్థం అందరు లేచి నిర్వహణ. గురుగారు చదువుతా అందరూ ఉండు బస్సు మీరందరూ వేసి నారాయణ ఇది కూడా తీసుకో అక్కడ బాగా కూడా వస్తారు కృష్ణామూర్తి సంగమస్థలే పితృదేవత పైశాచిక దేవత నివృత్తిరస్తు దండం పెట్టుకోండి. గుట్ట మీద అగస్త్యేశ్వర స్వామి దండం పెట్టుకోండి. మీనాక్షి అగస్త్యేశ్వర స్వామి దేవత యై నమః. నారాయణ నారాయణ పోకు కన్నయ్య. శతమానం భవతి భవతి. ఇక నైట్ వాడపల్లిలోనే నిద్ర చేసినాం అని చెప్పినాం కదా! పొద్దుగాల 4 గంటలకే పంతులొచ్చిండు. మా వాళ్ళందరూ అయితే స్నానాలు చేసి ఇక బొక్కల్ని నదిలో కలపడానికి అయితే మేము ఇక్కడికి వచ్చేసినాము. ఇక పంతులు రాగానే ఏంటి అంటే తను ఎన్నో మంత్రాలు చదువుతారు కదా! మంత్రాలు చదివి మా వాళ్ళతో అయితే ఇలా మా పెద్దమ్మ బొక్కల్ని వాటర్‌లో కలిపిచ్చాడు. ఆ తర్వాత ఇంకా ఏవో పేర్లు చదువుతూ ఉన్నాడనమాట. ఇంకా అంతా అయిపోయిన తర్వాత తనకి మేము ఇయ్యాలి గదా పైసలు. అందుకే మా బావనైతే పక్కకు పిలిచారు. పిలిచిన తర్వాత బావ దగ్గర నుంచి కట్నంగా 2000 ఏమో తీసుకున్నాడంట.
ఇక మా వాళ్ళు ఇక్కడ అందరైతే స్నానం చేసిపోయిండ్రు. ఇక చూస్తుండ్రు కదా పొద్దుగాల టైం వచ్చేసి 4:30 పిల్లలకి చేయించిన. వాళ్ళకి కూడా మస్తు చలి పెడుతుంది. ఇక మా కార్యక్రమం అయితే ఈడికే అయిపోయింది. ఇక ఇక్కడ నుంచి నేరుగా మేమందరం అయితే మళ్ళీ ఇంటికైతే ఎళ్ళాలి. కానీ ఈ వాడపల్లి టెంపుల్ అయితే మస్తు మంచిగా ప్రశాంతంగా అనిపించింది. చూడ్డానికి హడావిడి లేదు. ఎట్లా అంటే ఒక నిమ్మలమైన వాతావరణం అని చెప్పేసి చెప్పొచ్చు. అట్లుందనమాట. ఇదొచ్చేసి గుడి అనమాట. మేమొచ్చింది ఈ కార్యక్రమానికి కదా! అందుకే గుడి లోపలికైతే వెళ్ళలేదు. బయట నుంచే ఇట్లా దేవుడినైతే మొక్కుకున్నాం. కానీ కొబ్బరికాయ అయితే అస్సలు కొట్టలేదు. ఇగో ఇక్కడ వాతావరణం అయితే ఇట్లుంది. మా వాళ్ళైతే మా పని అయిపోయింది కదా! బ్యాగులైతే సదురుకుంటున్నారు వెళ్ళడానికి. మేమేమనుకున్నామంటే చెరుగట్టులో ఖచ్చితంగా నిద్ర చేయాలని చెప్పేసి మేమే అనుకున్నాము. ఇక ఈరోజు వీలు కాలేదు కదా! ఒక 1 వీక్ తర్వాత చెరుగట్టుకు వెళ్ళొద్దామనైతే మా ఫ్యామిలీ వాళ్ళందరూ డిసైడ్ చేసుకున్నారు. ఇదైతే చాలా పీస్‌ఫుల్‌గుంది ఇక్కడ టెంపులొచ్చేసి. ఎట్లా అంటే హడావిడి లేదు. ఎక్కువ షాప్స్ ఏమి లేవు. నిద్ర జేసి ఇలా బుక్కలు కలుపుకోవడానికైతే చాలామంది ఇప్పుడు ఇక్కడనే వస్తున్నారు. మా ఊరు నుంచి కూడా నలుగురు, ఐదుగురొస్తే వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ చెప్తేనే మేము భీమలింగం పోయేవాళ్ళం కాస్త ఇలా వాడపల్లికైతే వచ్చేసాము. నైటు వచ్చేటప్పుడే ఫుడ్డయితే తీసుకొచ్చామండి. అన్నం తీసుకొచ్చాము, టమాటా పచ్చడ, ఆలుగడ్డ ఫ్రై ఇవే తీసుకొచ్చాము. ఇక మార్నింగ్ వెళ్ళేటప్పుడు ఇంకా 7:30 అయిపోతుందనమాట. అమ్మ వాళ్ళకేంటి అంటే పొద్దున 5 గంటలకే వాళ్ళు చాయ్ తాగుతారు. ఒక హోటల్ దగ్గర ఆపి అయితే అమ్మ వాళ్ళైతే చాయ్ తాగుతున్నారు. అమ్మ, పెద్దనాన్న, చిన్నమ్మ, మా అత్తమ్మ, మా మావయ్య వీళ్ళెవ్వరూ అయితే టిఫిన్ చేయలేదు. ఇంకా మేము గదా! మా అక్క పెద్దక్క మెడిసిన్స్ ఏసుకోవాలి. ఇక ఇద్దరు పిల్లలున్నారు గదా! బావ వాళ్ళన్నారు మీరైతే టిఫిన్ చెయ్యరని జెప్పేసి అంటే, మేమైతే టిఫిన్ తింటున్నాము. మా బావ వాళ్ళు గూడా టిఫిన్ ఏం తినలేదు. కన్నయ్యకైతే ఇడ్లీ తెప్పిచ్చాను. వాడేమన్నాడంటే ఇడ్లీ సాంబార్ కావాలంటే, ఇక ఆడ సాంబార్ లేదంట. ఇడ్లీ, చట్నీ, టమాటో పచ్చడైతే తనకేసిచ్చాను. ఇడ్లీ అయితే చాలా సాఫ్ట్‌గా ఉంది ఇక్కడ. చాలా మంచిగా ఉంది. కన్నయ్యకైతే చాలా నచ్చింది. కానీ వాడు దాంట్లో ఒకటే ఇడ్లీ తిన్నాడు. ఇక ఆల్రెడీ నేను అక్కడ దోస చెప్పినా అనమాట. దోస తింటా అని జెప్పేసి. అంటే విషుకి దోస కావాలన్నది. నేను, విషు ఒక దాంట్లో టిఫిన్ చేద్దాం అన్నట్టుగా దోస చెప్పిన. ఇక కన్నయ్యనేమో ఒక ఇడ్లీ తిన్న తర్వాత అస్సలు తినట్లేడు. నేను ఆల్రెడీ టిఫిన్ తింటున్నా కాబట్టి నాకెక్కువ అనిపిచ్చి మా అమ్మని తినమని చెప్పాను. ఇక అక్క వాళ్ళొచ్చేసేమో దోస ఆర్డర్ పెట్టుకున్నాడు. ఇక కన్నయ్య, విషు మేమందరం అయితే టిఫిన్ తినేస్తున్నాము. ఇక ఇంటికి పోయినంక గూడా మళ్ళీ నైటు వాడిన బెడ్ షీట్స్ ఉంటాయిగా అవన్నీ ఉతికేసేయాలి. ఇక్కడ కన్నయ్య మంచిగా ఇడ్లీ తింటున్నాడని ఈ వీడియో క్లిప్ అయితే షేర్ చేసిన. ఆ తర్వాత అగో మీకు కనిపిస్తుందిగా అమ్మ వాళ్ళందరూ అయితే అక్కడ చాయ్ తాగుతుర్రు. ఇక్కడ నేనైతే దోస తింటున్నాను. ఇగో గిట్లా మా పెద్దమ్మకు చేయాల్సిన లాస్ట్ కార్యక్రమం కూడా పూర్తయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్ మరి ఉంటాను.